ఆసుపత్రులు సేవలు నిలిపివేయడంపై జ్యోతుల నెహ్రూ స్పందించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని అన్నారు జ్యోతుల నెహ్రూ. తమ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీ బకాయిలను 3 విడతల్లో ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆరోగ్యశ్రీ సేవలకు ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగించాలన్నారు. ఇవాళ ఎన్ననుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పటికిప్పుడు అద్భుత దీపం లేదు మన దగ్గర మార్చేయడానికి, సామాన్యుడికి అందుబాటులో తేవడానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆరోగ్యశ్రీని ప్రభుత్వ హాస్పిటల్ కూడా తీసుకోవాలని అంటున్నారో, నిలుదల చేసామంటున్నారో, ఇమీడియట్గా దాన్ని కొనసాగించే విధంగాను, అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలుసుబాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేనట్టయితే సామాన్యులు చాలా ఇక్కట్ల పాలవుతారు. ఇంకా 4వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు ఉంది, 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లోనే కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈరోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్